హాయ్ ఫ్రెండ్స్, గ్రేటెడ్ టు ఆల్. దిస్ ఈస్ అర్నా చార్టెడ్ అకౌంటెంట్ 7/1 నరండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, కొంతమంది కాల్ చేసి నాకు, సార్ జిఎస్టీ రేట్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి అంట కదా, 12% రేట్ లేదంట కదా, సెస్ తీసేశారంట కదా అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఆగస్ట్ 15th మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తాము అని చెప్పన్నారు, కానీ అవి ఇంకా రాలేదండి. సెంట్రల్ గవర్నమెంట్కి ఏ రకమైన పవర్ లేదు జిఎస్టీ రేట్స్ చేంజ్ చేయటం కానీ ఏదైనా సరే. జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పనేది ఉంది. ఆ జిఎస్టీ కౌన్సిల్లో అన్ని స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ కూడా అందులో మెంబర్స్గా ఉంటారు కాబట్టి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే జిఎస్టీ కౌన్సిల్ మాత్రమే డెసిషన్ తీసుకుంటుంది. బట్ నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని ప్రకారంగా మనకి ఏమైనా అర్థమవుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ మనకి 5%, 12%, 18%, 28% జిఎస్టీ రేట్స్ ఉన్నాయి రెగ్యులర్ వాళ్ళకైతే. కాంపోజిషన్ వాళ్ళకి 1% ఉన్నాయి. ఇందులో ఈ 12% రేటు ఉన్న గూడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ 12% రేటును నేనే తీసేస్తాము అని చెప్పని అంటున్నారు. అంటే ఆ 12% వెయిట్కి అయితే అప్లై అవుతుందో ఎయిదర్ వాటిని 5% అన్నా చేయొచ్చు, లేదంటే 18% అయినా చేయొచ్చు. అండ్ 28% జనరల్గా ఇవి సిన్ గూడ్స్ వాటికి అప్లై అవుతాయి. వాటిని డీమెరిట్ గూడ్స్ అని కూడా అంటారు. లైక్ టొబాకో, సిగరెట్స్, ఆల్కహాల్, డ్రగ్స్, కొన్ని రకాల డ్రగ్స్, కొన్ని రకాల జంక్ ఫుడ్స్ వాళ్ళకి 28% పడతాయి. వాటిని ఈ సిన్ గూడ్స్కి 28% నుంచి 40% చేస్తారని చెప్పనేది ఒక ప్రపోజల్. అలాగే కొన్ని ఐటమ్స్ మీద, లగ్జరీ ఐటమ్స్ మీద సెస్ అని చెప్పనేది ఉంటుంది. ఆ సెస్ని కూడా రిమూవ్ చేస్తారని చెప్పనేది కూడా ఒక ప్రపోజల్. ఇంకొక ప్రపోజల్ ఏంటంటే, మనకి ప్రెజెంట్ జిఎస్టీ అప్లికబిలిటీకి థ్రెషోల్డ్ లిమిట్ సర్వీసెస్ వాళ్ళకైతే 20 lakhs, అదే ట్రేడర్స్కి అయితే కనుక 40 lakhs వరకు థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. ఇది ఎప్పుడో 2017లో జిఎస్టీ యాక్ట్ వచ్చినప్పుడు పెట్టింది. అప్పటి నుంచి రివిజన్ చేయాల. ఇవాళ రోజుల్లో టర్న్ ఓవర్ 40 lakhs అన్న, సర్వీసెస్ వాళ్ళకి 20 lakhs అంటే చాలా మినిమం అయిపోయింది. సో ఈ అప్లికబిలిటీకి ఈ థ్రెషోల్డ్ లిమిట్స్ని కూడా పెంచాలి అని చెప్పనేది కూడా ఇంకొక ప్రపోజల్. సో ఇవన్నీ దివాళీకి డబల్ బొనాన్జా కింద, డబల్ ధమాకా కింద ఇస్తాము అని చెప్పని అయితే అన్నారు, కానీ బట్ ఇంకా అవైతే కనుక రాలేదు. అప్పటి వరకు పాత లా ఏదైతే ఉన్నదో అవి మాత్రమే అప్లై అవుతాయి. అండ్ ఖచ్చితంగా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత అప్లికబిలిటీ ఎలా ఉంది, ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు, ఎవరికి బెనిఫిట్ వస్తుంది అనేది మనం ఖచ్చితంగా దాని గురించి డీటెయిల్గా వీడియోస్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఏ రకమైన చేంజెస్ లేవు. ప్రజెంట్ మీ ఫోకస్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి జాగ్రత్తగా డేటాని కంపైల్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే దాని మీద పెట్టండి. సో మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, అండ్ మీకు డౌట్స్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.